ఊరుకో అమ్మా. రండి, డ్రాప్ చేస్తా. పర్లేదండి, దగ్గరే. పర్లేదు రండి, చిన్న పాప ఉంది కదా. రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అయ్యో పర్లేదండి. ఇక్కడే ముందు సేఫ్ హాస్పిటల్ అని ఉంటుంది. ఓకే అండి, చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ అండి. మా హస్బెండ్. హాయ్. హాయ్ అండి, చాలా థ్యాంక్స్ అండి. సరే అండి, బాయ్. బాయ్. అపాయింట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నా. పోనా? డాక్టర్ రౌండ్స్కి వెళ్ళారంట, ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా హాఫ్ అన్ అవరా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోరే కదా? ఒక నిమిషం పాపం పట్టుకో. ఏమైంది? పట్టుకో చెప్తా. ఎవరా అమ్మాయి? నీకు లిఫ్ట్ ఇచ్చింది కదా, ఎవరు తను? ఏమైంది? ఏదైనా డీటెయిల్స్ చెప్పిందా? పేరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఏమన్నా? ఏం లేదండి, నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చింది. ఏమైనా ప్రాబ్లమా? మీరెందుకు అలా వెళ్ళారు? ఓ ఊరుకోమ్మా. ఏం జరిగింది? ఏం లేదు. మరెందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు, ఏం లేదు. Hello sir. Sir, which car would This you like one. to see? Sure, sir. Sir, so this is our new Mercedes-Benz C-Class, which gives you great comfort with great features, and also in this segment with a great mileage too. Okay. And over Okay. that, the car also gives you great interiors with great luxury. If you feel, you can just check the car inside also, sir. వాష్రూమ్ అట్టేనా? Yeah, sir. అయిపోయిందండి. ఓకే బాబు. ఏంట్రా నకరాలు చేస్తున్నావా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తావా? ఎందుకు కొడతావు? ఇక్కడితో ఆపి సౌండ్ లేదా? చూద్దాం బాగా. అక్కడ సరేనండి, నేను బయలుదేరుతాను.
మనం చేయగలిగింది ఏమీ లేదు. బహుశా మంచి వాళ్ళనే దేవుడు త్వరగా తీసుకెళ్తాడనుకుంటా. మీరేమనుకోనంటే ఇవి ఉంచండి. సరేనండి, వెళ్ళొస్తానమ్మా. సార్ ఏంటి ఇలా వచ్చారు? ఎస్ఐ గారిని కలవాలండి. విషయం అంటే చెప్పండి. కంప్లైంట్ ఇవ్వాలి. నాకు చెప్పండి సార్, పర్వాలేదు. లేదు సార్, నేను ఎస్ఐ గారితోనే మాట్లాడాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు, మీరు కూర్చోండి. ఓకే సార్. ఏంటి సార్ యానివర్సరీనా? ఫుడ్ తెప్పించారు? అదేం లేదు రామచంద్ర, తను లంచ్కి రమ్మనింది. సరే ఆన్ ద వే ఉన్నాను కదా, లంచ్ టైం అయింది కదా అని సరదాగా వచ్చాను అంతే. ఓకే సార్. చాలా లేట్ అయింది కదా, ఫుడ్ పెట్టేసి లీలా. ఓకే మ్యామ్. ఓకే సార్, క్యారీ ఆన్. చాలా ఆకలిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి. మీరు కమ్ కమ్ జాయిన్ జాయిన్ us. పర్లేదు మేడం, మీరు. పర్లేదు, జాయిన్ us. ఓకే మేడం. నిన్న అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళావంట. అంటే అది దారిలో వెళ్తుంటే ఎందుకో అలా కలవాలి చూడాలి అనిపించింది. సో నన్ను పిలిచుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా. అదే చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళాను అని. సో ఎలా ఉన్నారు? ఎలా ఎలా ఉంటారు? కూతురు కదా, ఇన్ఫ్యాక్ట్ కొడుకు కన్నా ఎక్కువ. చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. అవును, ఆ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరు చేశారు ఏంటి అని? ఎక్కడికి వెళ్తారు? దొరుకుతారు. యూజువలీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అది ఉంటుంది కదా. ఆ స్పాట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు. సో యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియట్లేదు. అంటే కేసు క్లోజ్ అయినట్టేనా? ఏం రామచంద్ర, మేడం కేసు క్లోజ్ అయినా? అంటే క్రూజ్ కోసం చూస్తున్నాం మేడం. చూసారా ఎంత ఆకలి మీద ఉన్నారో? లీలా, ఇంకొంచెం పెట్టు. మేడం వద్దు మేడం, వద్దు చాలు. పోస్ట్ మార్టంలో ఏమైనా తెలిసిందా? లేదు, ఏం తెలియట్లేదు.
ఓకే. బాబాయ్ మీరు రండి. అతనేంటి చాలాసేపు నిల్చున్నాడు? కేసు ఏంటి? పర్సనల్ అంటే సార్ ఎస్ఐ గారితోనే మాట్లాడతారంట. సరే చూసుకో. ఓకే సార్, నేను చూసుకుంటా. మేడం మేడం నా మొబైల్ రింగ్ అవుతున్నట్టుంది, నేను తీసుకొస్తా. భోజనం చేస్తున్నారుగా, ఆగండి, కూర్చోండి. ఏ లీలా, వెళ్ళి సార్ మొబైల్ తీసుకురా. వరుణ్, ఈ వాటర్ బాటిల్ మనదేనా? మనం గోవా వెళ్ళినప్పుడు నువ్వు కొనిచ్చావనుకుంటా. అవును, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అమృత చనిపోయిన స్పాట్లో ఇది దొరికింది. ఆ, అదే ఆ ముందు రోజు నేనే ఇచ్చా తనకి. వాకింగ్కి వెళ్తుంటే దాహం వేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఎస్ నేనే ఇచ్చా. 1 sec. హలో గోవర్ధన్ గారు, యా అదే మీటింగ్ ఉందన్నారు కదా. సో సారీ, ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ ద మీటింగ్ అండి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు. ఐ కమ్ రైట్ నౌ, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యా ఐల్ బి దేర్ అండి. గైస్, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, యూ గైస్ క్యారీ ఆన్. ఓకే. మేడం సార్ గ్లాస్ మర్చిపోయారు సార్. ఓకే. పురుషోత్తం, ఇంతకెవడో వచ్చాడన్నా? సార్. వాడెక్కడా వెళ్ళిపోయాడా? నేను చూసుకుంటా సార్. సార్ వినిపిస్తుందా? సార్ అర్థం. డీటెయిల్స్ ఇచ్చాను కానీ ఇంకా ఫైల్ మూవ్ అవ్వలేదు. సార్ ఓకే, నేను క్లియర్ చేస్తాను సార్. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఏమైంది మేడం? ఎవరైతను? ఏమయ్యా, ఏం కావాలి? ఎస్ఐ గారిని కలవటానికి వచ్చానండి. ఏంటి విషయం? చెప్పవయ్యా, ఏసీబీ గారు అడుగుతున్నారు కదా. మేడం మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? సార్ ఇప్పుడు కావాలా సార్? ఇప్పుడు పంపిస్తాను సార్, ఇమ్మీడియట్గా పంపిస్తాను. వెయిట్ చేయి, మేడం పిలుస్తారు. అయ్యా అయ్యా అయ్యా, నాకున్న ఒకే ఒక్క ఇల్లు కొడుకు కూడా లాగేసుకున్నారయ్యా. ఏం నన్ను కావాలి? బయటికి గంటేశారా? ఏం లేదు. అయ్యా, మీరు ఎలాగైనా నాకు న్యాయం వెళ్ళి చేయండి. అయ్యా. కంప్లైంట్ ఇవ్వండి. మేడం రమ్మన్నారంట. యా కమిన్, కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? నా పేరు సూర్య మేడం. రేడియో మిర్చిలో ఆర్జీగా వర్క్ చేస్తుంటా. ఓకే సూర్య, టెల్ మీ. నిన్న నా మీద ఎవరు అటాక్ చేశారు మేడం. అటాకా? ఎవరు చేశారు? డోంట్ వరీ, యూ కెన్ టెల్ మీ. మొన్న November 15th షామీర్పేట రోడ్లో అమృత అని ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని న్యూస్ వచ్చింది కదా మేడం. అవును. అది అది యాక్సిడెంట్ కాదు మేడం, మర్డర్. మర్డరా? అవును మేడం. ఎలా చెప్తున్నారు? నేను చూశాను మేడం. ఒక అతను అమ్మాయిని లారీ కింద తోసేయటం నేను చూశాను మేడం. సార్ నువ్వా? ఇందాక నా కోసం ఒకటి వచ్చాడు కదా, వాడెక్కడ? వాడే సార్, ఇప్పుడే మేడం పిలిస్తే లోపలికి వెళ్ళాడు సార్. ఎవరు, ఏసీబీ గారా? అవును సార్. సో మీకు ఫేస్ బ్లైండ్నెస్ ఉంది, మనుషుల్ని గుర్తుపడ్డారు కాబట్టి స్టేషన్ రాకుండా ఫోన్ చేసి చెప్పారు, అంతేనా? అవును మేడం. వాడు తోసేసి ఏం చేశాడు? పారిపోయాడా? లేదు మేడం, తోసేసిన వెంటనే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది మేడం. హా, ఆ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వెయిట్, అంటే ఇది ఒక్కరు చేయలేదన్నమాట. ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి యాక్సిడెంట్లా ప్లాన్ చేసి చంపేశారు. మేడం, సార్ వెళ్ళిపోయారు, మీకు చెప్దామని. నువ్వు బయట వెయిట్ చెయ్యి, నేను తర్వాత పిలుస్తా. ఓకే. ఇంకే
నీకేమైనా గుర్తుందా తను ఎలా ఉంటాడని? ఫేస్ గుర్తుండదు. సరే, కార్ నెంబర్ కానీ లారీ నెంబర్ కానీ ఏదన్నా ఎనీథింగ్? లేదు మేడం, నాకు టెన్షన్ వచ్చేసి అక్కడి నుంచి పారిపోయాను మేడం. సరే, నో ప్రాబ్లం. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ. ఓకే మేడం. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నా మీద ఎవరైనా అటాక్ చేస్తారో అని భయం వేస్తుంది మేడం. దిస్ ఇస్ మై కార్డ్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. ఏదైనా క్లూ దొరికినా ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మేడం, నిన్న నా మీద ఒకటి అటాక్ చేసాడని చెప్పాను కదా. నన్ను కొడుతుంటే తన షర్ట్ చిరిగిపోయింది మేడం. అప్పుడు తన చెస్ట్ మీద ఒక చిన్న పాదం పచ్చబొట్టు చూశాను మేడం. పచ్చబొట్ట? చెప్పాలనిపించింది మేడం. సరే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ మేడం. సార్, మాట్లాడానండి, కంప్లైంట్ తీసుకోమన్నారు. ఓకే. మేడం, చచ్చిందా? ఎస్ మేడం. Idiot! ఏమైంది మేడం? ఏమైందా? వాడిని టాటూ చూశాడ్రా. వాడిని కొట్టమని నీకు ఎవరు చెప్పాడు? మేడం, అది నేను నమ్ముకుని ఒక చెత్త పని చేశాను చూడు. మేడం, అది Shut up! అంటే మేడం చిన్న విషయం కదా అని నేనే. చిన్న విషయమా? చూజాయికారాతో ఒకడు మనం మర్డర్ చేసి చూసాడన్న విషయం చిన్నదారా నీకు? మీరు టెన్షన్ తీసుకోవద్దు మేడం, నేను హ్యాండిల్ చేస్తా. నువ్వేం హ్యాండిల్ చేస్తావురా ఇడియట్? స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. దాని కాన్సిక్వెన్సెస్ తెలుసా అసలు నీకు? పని చేసే పని ఫినిష్ అవ్వాలి, మనం ఫినిష్ అయ్యేలా ఉండకూడదు. ఇడియట్.